హే ఆల్ వెల్కమ్ టు న్యూ వీడియో. మనం ఈరోజు సాల్వ్ చేయబోతున్న ప్రాబ్లమ్ వచ్చేసి వ్యాలిడ్ పాలిండ్రోమ్. సో, ఫస్ట్‌లీ మనకి ఇచ్చిన క్వెషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ వాడు మనకు ఒక స్ట్రింగ్ ఇస్తాడు. ఇది ఆల్మోస్ట్ ఒక సెంటెన్స్‌లో ఉంటదనమాట. ఇందులోనే సింబల్స్, నంబర్స్ అండ్ స్పేసెస్ కూడా కలిపి ఇచ్చేసాడు. దీన్ని మనం ఇవన్నీ ఎలిమినేట్ చేసి లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు దాన్ని పాలిండ్రోమో కాదో చెక్ చేయాలి. అండ్ రిటర్న్ మనం బూలియన్ చేయాలి. ట్రూ ఆర్ ఫాల్స్. సో, ఫస్ట్‌లీ ఈ స్ట్రింగ్‌ని మనం మనకు కావాల్సినట్టు మార్చుకోవడానికి ఒక స్ట్రింగ్ వేరియబుల్‌ని తీసుకుందాం. ఆన్సర్ ఒక ఎంప్టీ స్ట్రింగ్. ఓకే. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఈ స్పేసెస్, సింబల్స్ ఇవేవి ఉండకూడదు. ఓన్లీ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఇంక్లూడెడ్ లెటర్స్ అండ్ నంబర్స్ మాత్రమే ఉండాలన్నాడు. సో, మనం లెటర్స్ అండ్ నంబర్స్‌ని మాత్రమే తీసుకునేలా ఈ స్ట్రింగ్‌ని మోడిఫై చేయాలి. దీనికి మనం ఫర్ లూప్ వాడుతున్నాం. క్యారెక్టర్ సిహెచ్ ఇన్ ఎఫ్ డాట్ టు క్యార్ అరే. మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఒక క్యారెక్టర్ అరే కింద మార్చేస్తున్నాం ఎస్‌ని. ఈ అరే లోపల ప్రతి క్యారెక్టర్‌ని బయటికి తీసుకొస్తున్నాం. అండ్ తీసుకొచ్చి దాన్ని చెక్ చేస్తున్నాం ఇప్పుడు. క్యారెక్టర్ డాట్ ఈజ్ లెటర్ ఎల్ఈటీటీఆర్ సిహెచ్ ఆర్ క్యారెక్టర్ డాట్ ఈజ్ డిజిట్ సిహెచ్. ఓకే. ఒకవేళ ఈ క్యారెక్టర్ డాట్ అని రాసాను కదా! ఇది ఒక ర్యాపర్ క్లాస్ అనమాట. క్యారెక్టర్ యొక్క ర్యాపర్ క్లాస్. ఇందులో ఏంటుంటాయంటే మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్‌ని యాక్సెస్ చేయాలంటే ఈ ర్యాపర్ క్లాస్ వాడి మాత్రం యాక్సెస్ చేయొచ్చు. అలా డిజిట్ అండ్ లెటరో కాదో చెక్ చేస్తుంది. సో, ఒకవేళ డిజిట్ ఆర్ లెటర్ అయితే ఏం చేయాలి? సిహెచ్‌ని యాడ్ చేయాలి. ఆన్సర్ ప్లస్ ఈక్వల్స్ టు క్యారెక్టర్. ఓకే. ఈ విధంగా యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయినా గానీ మనకేంటి అప్పర్ కేస్ క్యారెక్టర్స్ ఇంకా ఉంటాయి. సో, వాటిని లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేయాలి. సో, ఆన్సర్ ఈక్వల్స్ టు ఆన్సర్ డాట్ టు లోవర్ కేస్. ఇప్పుడు కన్వర్ట్ చేస్తాం. మనకు కావాల్సినవి చూసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని పాలిండ్రోమో కాదో చెక్ చేయాలి. దీనికి ఫస్ట్ ఇంట్ స్టార్ట్ ఈక్వల్స్ టు 0 అండ్ ఇంట్ ఎండ్ ఈక్వల్స్ టు ఆన్సర్ డాట్ లెంగ్త్ -1. స్టార్ట్ అండ్ ఎండ్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే మనం ఈ 2 పాయింటర్ మెథడ్ వేలో చెక్ చేయబోతున్నాం అన్నట్టు. స్టార్టింగ్ ఇండెక్స్ అండ్ లాస్ట్ ఇండెక్స్ ఒకేసారి చెక్ చేస్తాం. ఇక్కడ ఏ ఉందనుకోండి అండ్ లాస్ట్ కూడా ఏ ఉండాలి. 2 ఈక్వల్ ఉంటే ప్రాబ్లమ్ లేదు. 2 డిఫరెంట్ వచ్చిన వెంటనే మనం రిటర్న్ ఫాల్స్ చేయాలి. లేదంటే డిఫాల్ట్‌గా రిటర్న్ ట్రూ. ఓకే. దీనికి వైల్ లూప్ ఎలా రాయాలంటే వైల్ స్టార్ట్ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎండ్. ఓకే. ఫస్ట్ ఫర్ రాస్తున్నానంటే ఇఫ్ ఎస్ఎన్ ఆన్సర్ డాట్ చార్ ఎట్ స్టార్ట్ నాట్ ఈక్వల్స్ టు ఆన్సర్ డాట్ చార్ ఎట్ ఎండ్ రిటర్న్ ఫాల్స్. ఓకే. ఎల్స్ రిటర్న్ ట్రూ. దట్స్ ఇట్. అండ్ ఇక్కడ ప్రతిసారి మనం స్టార్ట్ అండ్ ఎండ్ వాల్యూ అప్డేట్ చేస్తూ ఉండాలి. అప్పుడే కదా ఈ లూప్ అనేది ఎండ్ అవుద్ది. లేకపోతే ఇది అన్లిమిటెడ్ టైమ్స్ రన్ అవుతూనే ఉంటది. అదన్నమాట. రన్ చేసి చూద్దాం. ఓకే. అన్నీ రన్ అయ్యాయి. దట్స్ ఇట్. దారుణమైన రన్ టైమ్ ఇది. అదనమాట. దీన్ని ఇంత రన్ టైమ్ తక్కువ ఎందుకొచ్చిందంటే, మనం దీన్ని సింపుల్‌గా అర్థమయ్యేలా చేయడం కోసం నేను 2 లూప్స్ కింద రాసా. ఫస్ట్ క్యారెక్టర్స్‌ని మనకు కావాల్సినట్టు మార్చడం అండ్ తర్వాత దీన్ని పాలిండ్రోమో కాదో మళ్ళీ చెక్ చేయడానికి పాలిండ్రోమో కాదో మళ్ళీ సెపరేట్ లూప్ రాసాం. ఈ విధంగా ఏమవుతుందంటే టైమ్ కాంప్లెక్సిటీ అనేది డబుల్ అయిపోతుంది. అదే దీన్ని సింగిల్ లూప్‌లో రాసి కంజెస్టెడ్‌గా మొత్తం లాజిక్ అంతా సింగిల్ లూప్‌లో రాసామంటే దీని టైమ్ కాంప్లెక్సిటీ అనేది చాలా తగ్గుద్ది. లెట్స్ సే ఇక్కడ 1 మిల్లీ సెకండ్స్ తీసుకొని సొల్యూషన్స్ చూసారనుకోండి. ఇది చూడండి ఒకే ఒక లూప్‌లో అంతా రాస్తాడు.
సేమ్ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్న వైల్ లూపే. దాన్ని క్యారెక్టర్స్ కన్వర్ట్ చేయడం ఇదంతా మొత్తం అంతా ఇందులోనే చేసేసాడు మొత్తం. అదనమాట.